హాయ్ ఫ్రెండ్స్, 2022 ఇయర్ అయితే వచ్చేసింది. ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. 2022 మోడల్ KTM RC 125 బ్లాక్ కలర్ వేరియంట్. దీనికి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ బైక్ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. 2022 మోడల్ KTM RC 125 బ్లాక్ కలర్లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 124.4 cc BS6 DOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 15 PS at 9250 rpmలో ఉంది. టార్క్ అనేది 12 Nm at 8000 rpmలో ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేటప్పటికి అన్ని BS6 వెహికల్స్ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తున్నాయి కాబట్టి ఇందులో కూడా ఫ్యూయల్ ఇంజెక్షనే ఇచ్చారు. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి ఉంది. అంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ ఛానల్ బాష్ ABS అయితే ఉంది, అలాగే బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 230mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ ABS అయితే ఏమీ లేదు. RLP సెన్సార్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, అలాగే బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది బ్యాక్ సైడ్ కూడా. ఇంకా చాసిస్ విషయానికి వస్తే స్ప్లిట్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తుంది. పాత RC 125తో పోలిస్తే ఈ కొత్త చాసిస్ అనేది 1.5 kgs అయితే వెయిట్ తక్కువ ఉండిద్దని చెప్పుకోవచ్చు. అలాగే ఇది బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అని చెప్పాలి, అంటే మన మెయిన్ చాసిస్కి ఇంకొక చాసిస్ అయితే యాడ్ చేశారు. సో లైట్ వెయిట్ అయితే ఉండిద్ది చాసిస్. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43mm WP ఎపెక్స్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ WP ఎపెక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ ఆరెంజ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 110/70 17 ఇంచ్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 150/60 17 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి రేడియల్ టైర్స్ కాబట్టి రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1977mm లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 688mm లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 158mm ఉంది, కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేటప్పటికి 824mm లభిస్తుంది. కొద్దిగా సీట్ హైట్ అయితే ఎక్కువ ఉంది, మినిమం 5.6 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 13.7 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. వెయిట్ వచ్చేటప్పటికి 150 kgs అనేది ఉంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. పక్కన LED DRLs కూడా ఉన్నాయి. టెయిల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా కొత్తగా డిజైన్ చేశారు, LEDతో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి LEDతోనే లభిస్తున్నాయి. ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తుంది. ఇందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, డిజిటల్ టెంపరేచర్ గేజ్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్తో లభిస్తుంది. స్ప్లిట్ సీట్ అయితే ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పిలియన్ రైడర్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కొద్దిగా చిన్నగానే ఉందని చెప్పాలి. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా చాలా బాగుంది. శారీ గార్డు కూడా ఉంది. ఫైనల్గా KTM RC 125 యొక్క కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మరీ కిందకి వంగి నడపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఇది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్తో లభిస్తుంది. పాత మోడల్తో పోలిస్తే ఇది 15mm అనేది కొద్దిగా పైకి అయితే ఇచ్చారు. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు రెడ్ కలర్లో, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా పాస్ స్విచ్ ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి వైట్ అండ్ ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి ఫుల్లీ బ్లాక్. ఇంకా ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 40 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,16,500 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది డే బై డే మారుతూ ఉండిద్ది, ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి ఒకసారి ప్రైస్ గురించి తెలుసుకోండి. EMIలో ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1 lakh పైనే పే చేయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు 2022 మోడల్ KTM RC 125 అయితే ఉంది, బ్లాక్ కలర్ వేరియంట్. దీన్ని ఇప్పుడు టెస్ట్ రైడ్ అయితే చేద్దాము. సో కన్సోల్ అయితే చాలా బాగుంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్. RPM లైట్ కూడా ఉంది ఇక్కడ. సో టెస్ట్ రైడ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది KTM RC 125 2022 మోడల్ టెస్ట్ రైడ్ చేశాను కదా, నాకు ఎలా అనిపించిందో చెప్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఈ వెహికల్ మీద నేను ఎక్కగానే నాకు హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. పాత వెహికల్తో పోలిస్తే ఈ వెహికల్లో మనకి 15 mm అనేది హ్యాండిల్స్ కొద్దిగా పైకి అయితే పెట్టారు కాబట్టి మరీ అంత కిందకి వంగి నడపాల్సిన అవసరం అయితే ఏం లేదు. నాకు హ్యాండిల్ కంఫర్ట్ బాగా నచ్చింది. అలాగే సీట్ కూడా మనకి కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. పాత సీట్తో పోలిస్తే ఈ సీట్ అనేది కొద్దిగా పెద్దగా అయితే ఉంది. అలాగే సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. షోరూమ్ దగ్గర నుంచి వెహికల్ తీసుకుని వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నాను పిలియన్ రైడర్గా. సో బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మరీ అంత సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు, కొద్దిగా పైకి అయితే ఎక్కి కూర్చున్నట్టుగా ఉండిద్ది. సో అదొకటి అబ్జర్వ్ చేశాను. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ ఫుట్ పెక్స్ ఉంటాయి కదా, అక్కడ లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఇంకా ఈ వెహికల్లో ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది 125cc ఇంజిన్. పవర్ విషయానికి వస్తే మీకు అంత ఎక్కువ పవర్ అయితే ఉండదు 125cc కాబట్టి. 10, 20, 30 ఆ స్పీడ్లో వెళ్తే మాత్రం మీకు అంత ఎక్కువ పవర్ అయితే అనిపించదు. ఎప్పుడైతే మీరు 30+ స్పీడ్ రీచ్ అవుతారో అప్పుడు మీకు కొద్దిగా పికప్ అయితే ఉండిద్ది. సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్లో మీకు మంచి పికప్ అయితే ఉండిద్ది. 5th, 6thలో మరి అంత ఎక్కువ పికప్ అయితే అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇందులో 15 PS పవరే ఉంది కాబట్టి మీరు ఎక్కువ పవర్ అనేది ఎక్స్పెక్ట్ చేయమాకండి. కాకపోతే ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. కానీ టార్క్ అనేది 12 Nm ఇచ్చారు, 13 ఇస్తే చాలా బాగుండేది. గేర్స్ విషయానికి వస్తే నేను గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడా ప్రాబ్లం అనిపించలేదు. చాలా స్మూత్గా అయితే గేర్ షిఫ్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. క్లచ్ అనేది నాకు అంత హార్డ్ అనిపించలేదు, అలా అని చెప్పి అల్ట్రా స్మూత్ కూడా ఏమీ లేదు. ఇది స్లిప్పర్ క్లచ్ కాదు కాబట్టి మనకి అల్ట్రా స్మూత్ అయితే ఏమీ ఉండదు. క్లచ్ అయితే నార్మల్గానే ఉంది. బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇందులో నాకు బాగా నచ్చింది ఇదే అని చెప్పాలి. బ్రేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా పడుతున్నాయి. సింగిల్ ఛానల్ బాష్ ABS అయితే ఇచ్చారు కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు కదా, సో నాకు బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి. అలాగే ఇందులో చాసిస్ వచ్చేటప్పటికి స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తుంది. ఇది KTM పేటెంట్ అని చెప్పుకోవచ్చు. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇవి రేడియల్ టైర్స్ కాబట్టి రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. ట్రెలిస్ ఫ్రేమ్ కాబట్టి మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు. అలాగే ఇంజిన్ స్మూత్గా ఉండటానికి 6 గేర్స్ ఉన్నాయి కాబట్టి 125cc కాంప్రమైజ్ అవ్వకుండా KTM వాళ్ళు RC 125ని బిల్డ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక కార్ అనిపించింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 158 mm ఇచ్చారు. మినిమం 165 ఇస్తే చాలా బాగుండేది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఏదైనా గుంతల్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి. సీట్ హైట్ వచ్చేటప్పటికి 824 mm అయితే ఇచ్చారు. నేను 5.8 అయితే హైట్ ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. మినిమం 5.6 కన్నా హైట్ తక్కువ ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 13.7 లీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత దాంట్లో పోలిస్తే దీంట్లో కొద్దిగా ఎక్కువ అయితే ఉంది ఫ్యూయల్ కెపాసిటీ అనేది. వెయిట్ వచ్చేటప్పటికి 150 kgs అనేది ఉంది. ఎవరైతే 5.6 కన్నా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. ఇంకోటి ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అని చెప్పుకోవచ్చు. పాత RC 125తో పోలిస్తే ఇందులో కన్సోల్ అనేది పూర్తిగా రీడిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. గేర్ ఇండికేటర్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. డిజిటల్ క్లాక్ ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఫైనల్గా కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్లో లభిస్తుంది. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే చూస్తానికి యూనిక్గా ఉంది. ఇంకా యూనిక్ ఏంటంటే బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. మొత్తం బ్లాక్లో ఇది చూస్తానికి ఇంకా డిఫరెంట్గా అయితే ఉంది. సో మీకు నచ్చిన కలర్ మీరు అయితే తీసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 2,16,000 రూపీస్ ఉంది కదా. 125cc ఇంత బడ్జెట్ పెట్టాలా అంటే సో మీకు ఫుల్ ప్యాకేజ్ వెహికల్ లాగా కావాలనుకుంటే ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా KTM వాళ్ళు అన్నీ ఇచ్చారు.
ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది విజయవాడలో. ఇది కానూరు రోడ్డు కాబట్టి మనకి ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండిద్ది. సాయంత్రం అవుతుంది కదా, కాలేజెస్ అన్నీ వదులుతారు. సో కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ ఎక్కువ ఉండిద్ది సాయంత్రం పూట. దగ్గరగా షోరూమ్ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టున్నాం ఇవాళ. చాలా దూరం అయితే వెళ్ళాము బైక్ వేసుకొని షూట్ చేయడానికి. నాకు ఇంజిన్ హీట్ అయితే ఎక్కడ అవ్వలేదు. గేర్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. కాకపోతే పికప్ అయితే అంత ఏం ఉండదు, కొంచెం ఎక్కువ పికప్ ఇస్తే బాగుండేది ఫస్ట్ గేర్లో. సో మనకి ఫస్ట్ గేర్లోనే చాలా తక్కువ పికప్ అయితే ఉండిద్ది. అంటే మనకి 40+ అయితే రీచ్ అవ్వాలి. 30 to 40 మధ్యలో మనము రీచ్ అయితే అప్పుడు ఎక్కువగా కొద్దిగా పికప్ అయితే అందుకుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. అలాగే నేను నడిపినప్పుడు ఎలా అనిపించిందో కూడా చెప్పాను కదా. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది కదా. అవును, నాకు కూడా 125cc 2,16,500 రూపీస్ అంటే ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి DOHC ఇంజిన్, 125cc DOHC ఇంజిన్ అనేది ఇందులోనే లభిస్తుంది. కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది మిగతా వెహికల్స్తో పోలిస్తే ఇందులో కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. టార్క్ అనేది 12 Nm ఇచ్చారు. 13 ఇస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి. తర్వాత అప్సైడ్ డౌన్ సస్పెన్షన్. సో ఇవన్నీ మనకి ప్రీమియం ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. 125cc KTM వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఫీచర్స్ అన్ని RC 125లో ఇచ్చారు కాబట్టి 2,16,500 రూపీస్ అయితే పెట్టచ్చు. కాకపోతే ఇప్పటికీ 2,16,000 రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ వెహికల్ ఎవరికి సెట్ అయ్యిందంటే, కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు ప్రీమియం ఫీచర్స్ ఉండాలి, మంచి బిల్ట్ క్వాలిటీ ఉండాలి, అలాగే DOHC ఇంజిన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, దాని తర్వాత మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.